డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాట్స్ అంటే లైక్ క్లోజ్అప్ ఉంటుంది, మిడ్ క్లోజ్ ఉంటుంది, లాంగ్ షాట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి. మన క్యారెక్టర్ ఉండే ప్లేస్ ని, ఆ ఎన్విరాన్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైట్ షాట్ అనేది యూజ్ చేస్తాం. చాలా లైక్ మీడియం షాట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియం షాట్స్ ఉన్నాయి. వాటి గురించి ఏం డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీడియం షాట్ ఏంటిదంటే బేసికలీ ఎమోషన్స్ ని కన్వే చేయడానికి, లేకపోతే రియాక్షన్స్, ఒక పర్టికులర్ డైలాగ్ కి రియాక్షన్స్ ని కన్వే చేయడానికి, లేదా సమ్ క్రూషియల్ డీటెయిల్స్ ఇన్ ద క్యారెక్టర్ ఫేస్ ఆర్ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేయడానికి వి విల్ బి యూజింగ్ క్లోజ్అప్ షాట్స్. ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ అనేది ఇంటెన్సిఫై చేస్తుంది అనమాట క్యారెక్టర్ ఎమోషనల్ స్టేట్ ని. సో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అనేది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను వాళ్ళని ఎలా చూస్తున్నా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్ లర్న్ ఫిల్మ్ మేకింగ్ విత్ నిఖిల్. లైట్స్, కెమెరా అండ్ ఎడ్యుకేషన్. సో డైరెక్ట్ సినిమాటోగ్రఫీ ఫర్ డైరెక్టర్స్ పార్ట్ 2 ಇದೆ. సో we will be discussing about different techniques used by cinematographers. Cinematographers యూజ్ చేసే డిఫరెంట్ టెక్నిక్స్ గురించి మనం ఈ సిరీస్ లో, ఈ పార్ట్ లో డిస్కస్ చేస్తాం. సో కమింగ్ వచ్చేసి లైక్ దీంట్లో we will be discussing about different types of shots in films. లైక్ ఏమేం షార్ట్స్ ఉన్నాయి ఫిలిమ్స్ లో, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ అంటే లైక్ క్లోజ్అప్ ఉంటుంది, మిడ్ క్లోజ్ ఉంటుంది, లాంగ్ షార్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ లాంగ్ షార్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షార్ట్స్ ఉంటాయి, వైట్ షార్ట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి, అండ్ ఒక్కొక్క షార్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, అండ్ వాటి పర్పస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షాట్ వచ్చేసి విల్ బి మనము వైట్ షాట్ గురించి డిస్కస్ చేస్తాం. వైట్ షాట్ ని లాంగ్ షాట్ అని కూడా అంటారు. వైట్ షాట్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ ఆ సెట్టింగ్ ని, ఆ కంటెక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, మన క్యారెక్టర్ ఉండే ప్లేస్ ని, ఆ ఎన్విరాన్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైట్ షాట్ అనేది యూజ్ చేస్తాం. వైట్ షాట్ ఆర్ లాంగ్ షాట్ అని కూడా అంటాం. లాంగ్ షాట్ ఆర్ వైట్ షాట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ టిపికల్లీ దాని ఫోకల్ లెంత్ 14 mm టు 35 mm ఫోకల్ లెంత్ ఉన్న లెన్సెస్ ని వాడుతుంటాం. సో దట్ వైడ్ ఏరియాని క్యాప్చర్ చేయగలుగుతాయి ఆ లెన్సెస్ అనేవి. సో ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, మన క్యారెక్టర్ ఈ సెట్టింగ్ లో, ఈ ఎన్విరాన్మెంట్ లో, డెజర్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారని చెప్పేసి వైడ్ యాంగిల్ చెప్తుంది. సారీ, వైడ్ షాట్ అనేది చెప్తుంది. సో కింద కూడా లైక్ మన వాళ్ళు హార్సెస్ మీద ఒక ఎంటీ గ్రౌండ్ లో ఎటో పోతున్నారు అని చెప్పేసి ఒక ఎంటీ గ్రౌండ్ సెట్టింగ్ ని, ఆ ఎన్విరాన్మెంట్ ని చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి షార్ట్స్ కి వైట్ షార్ట్స్ ని యూజ్ చేస్తాం. సో దట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నట్టు మన క్యారెక్టర్ ఏ ప్లేస్ లో ఉన్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు, ఏ సెట్టింగ్ లో ఉన్నారు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో విల్ బి యూజింగ్ లాంగ్ షాట్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ షార్ట్స్, ఫర్ దోస్ కైండ్ ఆఫ్ షార్ట్స్. యా. సో నెక్స్ట్ వచ్చేసి వి విల్ బి టాకింగ్ అబౌట్ మీడియం షార్ట్స్. మీడియం షార్ట్స్ అనేది చాలా లైక్ మీడియం షార్ట్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియం షార్ట్స్ ఉన్నాయి. వాటి గురించి ఏం డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీడియం షార్ట్ ఏంటిదంటే లైక్ బేసికల్లీ ఒక క్యారెక్టర్ ని ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. మోర్ డీటెయిల్స్ ఇస్తుంది అబౌట్ క్యారెక్టర్. లైక్ లాంగ్ షాట్ లో ఏంటిది, ఆ క్యారెక్టర్ ఏ ప్లేస్ లో ఉంది, ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంది అనే దాన్ని లాంగ్ షాట్ చూపిస్తుంది వైట్ షాట్ అనేది. అదే మీడియం షాట్ అనేది ఆ క్యారెక్టర్ గురించి డీటెయిల్స్ ఇస్తుంది అన్నమాట మనకు, మీడియం షాట్స్ పెట్టేస్తే. అండ్ మీడియం షాట్స్ ఎక్కువ స్టాండర్డ్ లెన్సెస్ యూజ్ చేస్తాం మీడియం షాట్స్ కి. దట్ ఈస్ బిట్వీన్ 35 mm టు 50 mm ఫోకల్ లెంత్. సో మీడియం షాట్స్ లో ఫస్ట్ వచ్చేసి మీడియం షాట్ ఏమంటారు, అది టిపికల్లీ వేస్ట్ పై నుంచి ఉంటుంది అనమాట. వేస్ట్ పై నుంచి అంటే నడుం పై నుంచి షాట్ చేస్తే దాన్ని మీడియం షాట్ అంటాము. మీడియం క్లోజ్అప్ అంటే షోల్డర్స్ ఇక్కడ నుంచి, ఇప్పుడు ఇక్కడ నుంచి షూట్ చేస్తే, ఈ షోల్డర్స్ దగ్గర నుంచి షూట్ చేస్తే దాన్ని మీడియం క్లోజ్అప్ అంటాము. మీడియం లాంగ్ షాట్ అంటే మన మోకాళ్ళ దగ్గర నుంచి ఎబో మన హెడ్ వరకు షూట్ చేస్తే దాన్ని మీడియం లాంగ్ షాట్ అంటాం. కౌబాయ్ షాట్ వచ్చేసరికి మీడియం షాట్ కి కౌబాయ్ షాట్ కి పెద్ద తేడా ఏం లేదు. కౌబాయ్ షాట్ అనేది కొంచెం మోకాళ్ళ పై నుంచి, తొడల నుంచి, థైస్ నుంచి షూట్ చేస్తారు, కౌబాయ్ షాట్ అంటాం. మీడియం లాంగ్ షాట్ అంటే నీస్ నుంచి షూట్ చేస్తాం. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీడియం లాంగ్ షాట్ అండ్ కౌబాయ్ షాట్ కి. బట్ మీడియం క్లోజ్అప్ ఏంటిదంటే షోల్డర్స్ మీద నుంచి షూట్ చేస్తాం. మీడియం షాట్ ఏంటిదంటే మన నడుము, వేస్ట్ మీద నుంచి హెడ్ మీదకి షూట్ చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూస్తే
టైటానిక్ లో మన హీరో హీరోయిన్ పట్టుకొని కిస్ పెట్టే సీన్ లో అది మీడియం షాట్ అన్నమాట. ఎందుకంటే నడుం మీద నుంచి హెడ్ వరకు షూట్ చేశాం. ఇక్కడ మనోడు కోట్ వేసుకొని ఉన్నాడు కదా, బ్లూ కోట్ వేసుకొని, బ్లూ ఆర్ బ్లాక్ కోట్ వేసుకొని. సో ఆ, అతని మోకాళ్ళ దగ్గర నుండి హెడ్ వరకు షూట్ చేశాం కాబట్టి అది మీడియం లాంగ్ షాట్. మీడియం క్లోజ్అప్ వచ్చేసరికి మీడియం క్లోజ్అప్ వచ్చేసరికి మనోడి షోల్డర్స్ నుంచి హెడ్ వరకు షూట్ చేసాం. అండ్ ఈ మీడియం షాట్స్ అనేవి చెప్పాను కదా, క్యారెక్టర్స్ గురించి మోర్ డీటెయిల్స్ ఇస్తాయి వెన్ కంపేర్ టు లాంగ్ షాట్స్. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇక్కడ వీళ్ళు రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు, ఇక్కడ మనోడు ఏదో టెన్షన్ లో ఉన్నట్టు మనకు ఒక డీటెయిల్ వస్తుంది. ఇక్కడ మనోడు దేనికి భయపడుతున్న డీటెయిల్ వస్తుంది. అండ్ కౌబాయ్ షాట్, ఇది కౌబాయ్ షాట్ తొడల మీద నుంచి పై వరకు తీసాం కాబట్టి దీని కౌబాయ్ షాట్ ఉంటాం. అండ్ ఇక్కడ డీటెయిల్ వచ్చేసి మనోడు కొంచెం స్వాగ్ ఉన్నాడు ఈ షాట్ లో. సో ఆ డీటెయిల్ ని చూపిస్తుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి క్లోజ్అప్ షాట్. క్లోజ్అప్ షాట్ ఏంటిదంటే మీడియం షాట్ కంటే ఇంకొంచెం లైక్ డీటెయిల్స్ ఇవ్వడానికి. మీడియం షాట్ కూడా డీటెయిల్స్ ఇస్తుంది, కానీ క్లోజ్అప్ షాట్ ఇంకొంచెం డీటెయిల్స్ ని ఎంఫసైజ్ చేయడానికి, వాటిని పర్టికులర్ డీటెయిల్స్ ని ఎంఫసైజ్ చేసి వాటిని ఎన్హాన్స్ చేసి లైక్ వాటిని ఫోకస్ చేయడానికి, ఆ డీటెయిల్స్ ని ఇంకా ఫోకస్డ్ గా చూపించడానికి క్లోజ్అప్ షాట్ అనేది వాడతాం. అండ్ బేసికలీ ఎమోషన్స్ ని కన్వే చేయడానికి, లేకపోతే రియాక్షన్స్, ఒక పర్టికులర్ డైలాగ్ కి రియాక్షన్స్ ని కన్వే చేయడానికి, లేదా సమ్ క్రూషియల్ డీటెయిల్స్ ఇన్ ద క్యారెక్టర్ ఫేస్ ఆర్ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేయడానికి వి విల్ బి యూజింగ్ క్లోజ్అప్ షాట్స్. అండ్ ఈ క్లోజ్అప్ షాట్స్ వల్ల ఆడియన్స్ అనేవాళ్ళు ఇంకొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటారు అనమాట. లైక్ ఆడియన్స్ క్లియర్ గా చూడగలరు కదా మన క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ ని, దాని ద్వారా ఆడియన్స్ ఇంకొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటారు అనమాట. సో క్లోజ్అప్ షాట్స్ ఎన్హాన్సెస్ ద మూవీ అనమాట. సో ద లెన్సెస్ వచ్చేసరికి మాక్సిమం 50 to 60 ఆర్ 40 to 60 ఫోకల్ లెంత్ ఉన్న లెన్సెస్ ని వాడుతుంటారు క్లోజ్అప్ షాట్స్ కి. 50 to 7 లైక్ 40 to 70 అట్లా 40 to 70 ఉన్న లెన్సెస్ ని వాడుతూ ఉంటారు. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే లైక్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని మనము ఈ షార్ట్ క్యాప్చర్ చేస్తుంది. ఇందులో డీటెయిల్స్ చూస్తే ఈ అమ్మాయి సంథింగ్ ఏదో లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. సో ఆ ఎమోషన్ ని మనము క్యాప్చర్ చేయడానికి యూజ్ వస్తుంది. ఇక్కడ కూడా మనోడు కొంచెం ఏదో కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టుంది. సో ఆ డీటెయిల్ ని మనం ఈజీగా క్యాప్చర్ చేయగలం క్లోజ్అప్ షాట్ ఉంటాయి. సో క్లోజ్అప్ షాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మూవీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్. ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ అంటే ఇంకా మైన్యూట్ ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ ని క్యాప్చర్ చేయడానికి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్స్ ని వాడుతూ ఉంటాము. సో ఇవి ఏంటిదంటే క్రిటికల్ డీటెయిల్స్ ని క్లియర్ గా చూపించడానికి వాడుతూ ఉంటాం. అండ్ ఇట్ ఇంటెన్సిఫైస్ ఎమోషనల్ ఇంపాక్ట్. ఒక ఎమోషన్, ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఫోన్ ని చూసి భయపడుతుంది అనుకుందాం, ఆ ఫోన్ ని మనం ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ తీస్తుంటాం. ఆ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ లో ఆ కాంటాక్ట్ నెంబర్ ని ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ తీస్తుంటాం. అంటే లైక్ ఇంటెన్సిఫై చేస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ అనేది ఇంటెన్సిఫై చేస్తుంది అనమాట క్యారెక్టర్ ఎమోషనల్ స్టేట్ ని. సో ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ కి మేజర్ గా మనం లైక్ మ్యాక్స్ 70 to 90 ఆర్ 70 to 100 ఆర్ 70 మిల్లీమీటర్ ఉన్న ఫోకల్ లెన్స్ ని వాడుతూ ఉంటాం అనమాట ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్స్ కి. అండ్ మిగతా లెన్సెస్ కూడా వాడచ్చు, కానీ మనం ఫిజికల్ గా కొంచెం మూవ్ అవ్వాలన్నమాట. ఫిజికల్ గా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్స్ తీయచ్చు మిగతా లెన్సెస్ తీసినా కూడా. అండ్ యా, సి ఇక్కడ మనోడి ఐస్ ని మాత్రమే ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ తీస్తున్నాం, సో దట్ ఇట్ ఇంటెన్సిఫైస్ ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ స్టేట్ ని ఇంటెన్సిఫై చేసేసింది. సో ఇక్కడ కూడా మనోడి క్యారెక్టర్ ఒక స్క్రీన్ లో దేన్నో చూస్తున్నట్టు ఉంది. సో లైక్ ఆ స్క్రీన్ లో ఉన్న డీటెయిల్ ని ఇంటెన్సిఫై చేయడానికి, ఆ క్యారెక్టర్ ఎమోషనల్ స్టేట్ ని ఇంటెన్సిఫై చేయడానికి, డ్రామా బిల్డ్ చేయడానికి ఇట్లాంటి షాట్స్ ని వాడుతాం. ఇది ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్. సో నెక్స్ట్ షాట్ వచ్చేసి ఈజ్ టూ షాట్ ఏం లేదు, లైక్ ఇద్దరు క్యారెక్టర్స్ ఒక షాట్ లో ఉంటే దాన్ని టూ షాట్స్ అంటాం. మేజర్ గా డైలాగ్స్ కి డైలాగ్స్ ఇద్దరు మనుషులు డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు, లేదా ఇద్దరు మనుషులు పక్క పక్కకు నిల్చున్నప్పుడు టూ షాట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు టూ షాట్, వీళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టూ షాట్. సో బేసికలీ టూ క్యారెక్టర్స్ ఇన్ ఏ షాట్ ఉంటుంది, దాని టూ షాట్ ఉంటాం అనమాట. అట్లానే త్రీ షాట్ ఉంటుంది, ఫోర్ షాట్ ఉంటుంది. త్రీ షాట్ అంటే త్రీ మెంబర్స్ ఇన్ ఏ షాట్, ఫోర్ షాట్ అంటే ఫోర్ మెంబర్స్ ఇన్ ఏ షాట్, మల్టిపుల్ షాట్ అంటే మల్టిపుల్ మెంబర్స్ ఇన్ ఏ షాట్ అనమాట. సో ఇట్స్ ఈజీ టు
అండర్స్టాండ్. నెక్స్ట్ ఓవర్ ద షోల్డర్. ఓవర్ ద షోల్డర్ ఏంటిదంటే ఒక క్యారెక్టర్ ని మన ఒక ఇప్పుడు సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఇద్దరు పీపుల్ మాట్లాడుకుంటున్నాను అనుకుందాం. క్యారెక్టర్ ఎక్స్ ఎమోషన్స్ ఆర్ క్యారెక్టర్ ఎక్స్ ని చూపించడానికి క్యారెక్టర్ వై వెనుక నుంచి షోల్డర్ వెనుక నుంచి షాట్ తీస్తే దాన్ని ఓవర్ ద షోల్డర్ షాట్ అంటారు. సో బేసికలీ ఇది కూడా బేసికలీ కన్వర్జేషన్ కి యూజ్ చేస్తూ ఉంటాము. సో కన్వర్జేషన్ ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కన్వర్జేషన్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వీటిని ఓవర్ ద షోల్డర్ షాట్స్ అంటాము. ఈ క్యారెక్టర్ షోల్డర్ వెనుక నుండి ఈ క్యారెక్టర్ ని చూపిస్తున్నాం సో దట్ ఈ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సో దట్ క్యారెక్టర్ ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్యారెక్టర్ వై మీద ఉన్నట్టు అర్థమవుతుంది కదా మనకు. సో ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ క్యారెక్టర్ ఎక్స్ అనుకుందాం, ఇది క్యారెక్టర్ వై అనుకుందాం. సో ఈ క్యారెక్టర్ వై అండ్ వెనుక షోల్డర్ నుండి షూట్ చేస్తాం క్యారెక్టర్ ఎక్స్ ని సో దట్ క్యారెక్టర్ ఎక్స్ అనేవాడు క్యారెక్టర్ వై ని చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి ఇలాంటి షార్ట్స్ ఇలాంటి యూజెస్ కోసం లైక్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువైపు చూస్తుంది అని చూపించడానికి ఓవర్ ద షోల్డర్ అనేది వాడుతుంటాం. సో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అనేది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను వాళ్ళని ఎలా చూస్తున్నా అనే పర్పస్ మీద వాడుతూ ఉంటాం. అండ్ యూసేజ్ ఏంటిదంటే ఆడియన్స్ ఎంపథైజ్ అంటే ఏం లేదు, క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తుంటారు అనమాట. క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆడియన్స్ ని ఆలోచించేలా చేయాలంటే వీ కెన్ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇది క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆడియన్స్ వాళ్ళని చూడాలంటే వీ కెన్ యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్. అండ్ యా, ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గర్ల్ ఫ్రెండ్ ని డేట్ కి తీసుకుపోయిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. నెక్స్ట్ ఒక పెట్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కుక్కను ఆడిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఆడియన్స్ అనే వాళ్ళు లైక్ క్యారెక్టర్ లా ఆలోచిస్తారు అన్నమాట. లైక్ ఇప్పుడు చూస్తే లైక్ ఆడియన్స్ కుక్కతో ఆడిపిస్తున్నట్టు, ఆడియన్స్ గర్ల్ ఫ్రెండ్ లేని బాయ్ ఫ్రెండ్స్ తన గర్ల్ ఫ్రెండ్స్ ని డేట్ కి తీసుకెళ్ళినట్టు. సో ఇలా అన్నమాట. సో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ అనేవి క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడానికి యూజ్ చేస్తాం మనం.